జిల్లా పర్చూరులో ఆయన స్వగృహంలో పలువురు పార్టీ నాయకులు ఆయన్ని కలిసి శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నూతనంగా బాధ్యతలు చేపట్టిన జనసేన కేంద్ర ఎన్నికల కమిటీ కన్వీనర్ ఆలా అనిల్ కుమార్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీ కూటమి విజయం సాధిస్తుందని ఆయన జోష్యం చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారని అనిల్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కారంపూడి పద్మ, కారంపూడి తేజ, తరుణి గోపాలకృష్ణ, తులసి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, Max9 న్యూస్. అంటే ఎలక్షన్స్ చాలా పకడ్బందీగా నిర్వహించాలన్నమాట. దానికోసం ప్రీ ప్లాన్డ్గా ఒక సారే డైరెక్ట్గా ఒక కమిటీని వేశారు. దానిలో నన్ను సెంట్రల్ జోన్ కన్వీనర్గా నియమించారు. ఎలా మీటింగ్ చేస్తారు, ఇవన్నీ ఎవ్రీథింగ్ టోటల్ మొత్తం మా ద్వారా మానిటరింగ్ జరుగుతుంది. ఎవరైతే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారో వాళ్ళకి సపరేట్ ఉంటుంది. మా సపరేట్ టీం అనమాట పార్టీ నుంచి. ప్రతిదీ మేము ప్రెసిడెంట్ గారికి మానిటరింగ్ చేస్తాము. అలాగే బీజేపీతో కూడా కలిసి ముందుకెళ్ళడానికి పక్కా ప్లాన్ చేసుకున్నాము. రేపు ఫిబ్రవరి 2వ వారం నుంచి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతారు. ఈ 175 నియోజకవర్గాల్లో. కాబట్టి రోజుకి ఒక 3 నియోజకవర్గాలు సార్ మీటింగ్స్ ఉంటాయి. వీటన్నిటికీ ఎక్కడెక్కడ హెలిప్యాడ్స్ ఉన్నాయో అన్నిటి మేము ఐడెంటిఫై చేసేసి ముందే ప్రీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తున్నాము. దానికి మా కార్యకర్తలు, నాయకులు అందరూ సహాయ సహకారాలు, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళందరూ సహాయ సహకారాలతో ముందుకెళ్ళి ఎలక్షన్స్లో మేము పోటీ చేసి రేపు 2024లో మా గవర్నమెంట్ స్థాపిస్తామని చెప్పని పక్కాగా మీకు చెప్తున్నాను.